వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 23 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు యుఏఈలో శాశ్వత నివాసం అనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో లైఫ్ టైం గోల్డెన్ వీసా అంటూ ప్రచారం చేయగా కొందరు భారతీయులు నమ్మి అప్లై చేయడానికి ప్రయత్నించారు. పలు కన్సల్టెన్సీలను సంప్రదించారు. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అసలు గోల్డెన్ వీసా 23 లక్షలకు అనే ప్రచారం ఫేక్ అని తేల్చింది. కానీ గోల్డెన్ వీసా ఉందని చెప్పింది. అదేంటి గోల్డెన్ వీసా ఉందని అంటున్నారు, మరోపక్క ఫేక్ ప్రచారం అంటున్నారు. అసలు దీని వెనుక నడిచిన వ్యవహారం ఏంటి? అలాగే అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పౌరసత్వానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి? యుఏఈలో స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారి కోసం గోల్డెన్ వీసా తీసుకొచ్చామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినట్లు గత వారం రోజులుగా ప్రచారం జరిగింది. అయితే అది ఫేక్ అని తేలిపోయింది. యుఏఈలో 23 లక్షలకు జీవితకాల గోల్డెన్ వీసా అందిస్తామని వైరల్ అయిన ప్రచారం నకిలీదని యుఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ తేల్చేసింది. ఈ ఫేక్ న్యూస్ వెనుక దుబాయ్కు చెందిన రాయద్ గ్రూప్ ఉందని గుర్తించారు. వీరు విఎఫ్ఎస్ గ్లోబల్ అనే సంస్థతో కలిసి నామినేషన్ ఆధారిత వీసా అందిస్తామని ప్రకటించారు. రాయద్ గ్రూప్ ఎండీ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుని తాము తప్పుడు సమాచారం ప్రచారం చేశామని ఆ సంస్థ క్షమాపణ చెప్పింది. మరోవైపు ఈ తప్పుడు ప్రచారంపై యుఏఈ అధికారులు సీరియస్ అయ్యారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటి? యుఏఈ గోల్డెన్ వీసా అనేది 5 లేదా 10 సంవత్సరాల రెన్యువల్ అయ్యే నివాస వీసా. ఇది పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అత్యుత్తమ విద్యార్థులు, మానవతావాదులకు మాత్రమే ఇస్తారు. సుమారు 4,66,00,000 పెట్టుబడి లేదా ఏదైనా రంగంలో ప్రత్యేక సామర్థ్యం ఉంటే దీనికి అర్హత లభిస్తుంది. ఈ వీసాకు స్పాన్సర్స్ అవసరం లేదు. కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయవచ్చు. యుఏఈ వెలుపల ఎక్కువ కాలం ఉన్నా వీసా చెల్లుబాటు అవుతుంది. అయితే కొందరు ఈ వీసాను తప్పుదారి పట్టించారని అంటున్నారు. ఈ వీసా అందరికీ రాకపోయినా 23 లక్షలు కడితే చాలు గోల్డెన్ వీసా వచ్చేస్తుంది అంటే నమ్మేశారు. కొందరు పలు కన్సల్టెన్సీలను కలిసి ఈ వీసా కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఇది ఫేక్ ప్రచారం అని తేలడంతో అందరూ ఉసురోమన్నారు. అలాగని ఇది పూర్తిగా ఫేక్ వీసా కాదు. విశేష ప్రతిభావంతులకు ఈ వీసాను ఇస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అసలు ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వీసాలు 2 ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి. విజిట్ వీసాలు, రెసిడెన్సీ వీసాలు. ఈ వర్గాల కింద వివిధ రకాల వీసాలు ఉన్నాయి. ఒక్కోటి నిర్దిష్ట ప్రయోజనం, అర్హతలను కలిగి ఉంటాయి. విజిట్ వీసాలు అనేవి యుఏఈలో స్వల్పకాలిక ఉపయోగం కోసం విజిట్ వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టూరిస్ట్ వీసా కూడా ఉంది. ఇది వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీ ఎంట్రీకి అర్హత లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రాన్సిట్ వీసా యుఏఈ గుండా ఇతర గమ్యస్థానాలకు వెళ్లే వారి కోసం. మెడికల్ వీసా అనేది యుఏఈలోని లైసెన్స్డ్ హాస్పిటల్ స్పాన్సర్షిప్ తో వైద్య చికిత్స కోసం జారీ చేయబడుతుంది. జాబ్ సీకర్ వీసా స్పాన్సర్ లేకుండా ఉద్యోగం, పెట్టుబడి లేదా వ్యాపార అవకాశాల కోసం 60 రోజుల పాటు ఉండటానికి అనుమతిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్సీ వీసాల విషయానికి వస్తే యుఏఈలో దీర్ఘకాలిక నివాసం కోసం స్టాండర్డ్ రెసిడెన్సీ వీసాలు 1 నుంచి 3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడతాయి. వర్క్ వీసా అనేది యుఏఈలో ఉపాధి పొందిన వారికి యజమాని స్పాన్సర్షిప్ తో జారీ చేయబడుతుంది. ఫ్యామిలీ వీసా అనేది యుఏఈ నివాసితులకు జీవిత భాగస్వామి, 25 ఏళ్లలోపు పిల్లలు, వివాహం కాని కుమార్తెలు, డిటర్మినేషన్ ఉన్న పిల్లలను స్పాన్సర్ చేయడానికి ఇస్తారు. స్టూడెంట్ వీసా యుఏఈ విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులకు 1 సంవత్సరం వ్యవధితో జారీ చేయబడుతుంది. డొమెస్టిక్ వర్కర్ వీసా గృహ కార్మికులకు స్పాన్సర్ ద్వారా జారీ చేయబడుతుంది. ఇక లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాల విషయానికి వస్తే యుఏఈలో దీర్ఘకాలిక నివాసం కోసం గోల్డెన్ వీసా, గ్రీన్ వీసా అందుబాటులో ఉన్నాయి. గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, సైంటిస్టులు, వైద్యులు, ఇంజనీర్లు, అత్యుత్తమ విద్యార్థులు, మానవతావాదులకు జారీ చేయబడుతుంది. గ్రీన్ వీసా స్కిల్డ్ ఎంప్లాయీస్, ఫ్రీలాన్సర్స్, ఇన్వెస్టర్ల కోసం ఇస్తారు. రిటైర్మెంట్ వీసా 55 ఏళ్లు పైబడిన వారికి 5 సంవత్సరాల వ్యవధితో అందుబాటులో ఉంది. రిమోట్ వర్క్ వీసా దుబాయ్లో యజమాని కోసం రిమోట్ గా పనిచేసే వారికి 1 సంవత్సరం వ్యవధితో జారీ చేయబడుతుంది. అలాగే హ్యూమానిటేరియన్ వీసా ప్రత్యేక పరిస్థితిలో జారీ చేయబడుతుంది. ఇన్వెస్టర్ వీసా కంపెనీ షేర్ హోల్డర్లకు 3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడుతుంది. ప్రాపర్టీ ఓనర్ వీసా రియల్ ఎస్టేట్ యజమానులకు 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడుతుంది. యుఏఈలో మొత్తం 12 ప్రధాన వీసా రకాలు ఉన్నాయి.
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎలాంటి వీసా ఉంది? అమెరికాలో శాశ్వత నివాసం కోసం పలు వీసాలున్నాయి. వాటిలో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రముఖమైనది. EB-5 కింద సుమారు 6,70,00,000 పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు సృష్టిస్తే గ్రీన్ కార్డు లభిస్తుంది. ఈ వీసా ద్వారా 5 సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వీసాల్లో కుటుంబ స్పాన్సర్షిప్, ఉపాధి ఆధారిత వీసాలు ఉన్నాయి. EB-5 ప్రక్రియ సంక్లిష్టమైనది. స్క్రూటినీ, ఉద్యోగాలు సృష్టించాలి. ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి? ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది 2025లో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుమారు 44 కోట్ల రూపాయల పెట్టుబడి ఆధారిత శాశ్వత నివాస వీసా. ఇది EB-5 వీసాను భర్తీ చేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. కానీ ఉద్యోగ సృష్టి అని, పని లేకుండా డబ్బు ఉంటే చాలు దీనినే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది గ్రీన్ కార్డ్తో పాటు పౌరసత్వానికి లైన్ క్లియర్ చేస్తుంది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. దీనికి చట్టపరమైన ఆమోదం అవసరం. ఈ ప్రతిపాదనపై విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇది సంపన్నులకు ఇమిగ్రేషన్ను సులభతరం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస వీసాలు ఎలా ఉన్నాయి? ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ప్రముఖమైంది. ఇందులో ఇన్వెస్టర్ స్ట్రీమ్ కింద సుమారు 14 కోట్లు పెట్టుబడి పెట్టాలి. 4 సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసం లభిస్తుంది. స్కిల్డ్ మైగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి వీసాలను నైపుణ్యం ఆధారంగా పాయింట్ల సిస్టమ్ను అనుసరించి ఇస్తారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం 4 సంవత్సరాల నివాసం తర్వాత దరఖాస్తు చేయవచ్చు.